వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిస్టర్స్ నందికోళ్ళ. యాక్చువల్లీ మేము వారాహి గుడికి వచ్చామండి, వారాహి అమ్మవారి గుడికి. అండ్ అది వైజాగ్లో కూడా ఉంది. అది ఎక్కడంటే మీకు అల్లిపురం ఐడియా ఉంటుంది కదా. సో అల్లిపురం నుంచి అలా స్ట్రైట్గా మనం పైకి వచ్చేస్తే అక్కడ చర్చ్ ఉంటుంది కదా, చర్చ్ పక్క సందులోనే. సో మీరు అలా స్ట్రైట్గా వస్తే మీకు రైట్లో గుడి కనిపిస్తుంది. ఇట్లా 2 floors బిల్డింగ్ కూడా ఉంటుంది. అండ్ ఎవరైనా మెట్లు ఎక్కలేని వాళ్ళు ఉంటే కింద వాళ్ళు లిఫ్ట్ కూడా ఫెసిలిటీ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మేమైతే ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ పైకి వచ్చేసాము. ఫస్ట్ ఫ్లోర్లోకి రాగానే మనకి సాయిబాబా గారి విగ్రహం అనేది దర్శనం అవుతుంది. సో అక్కడ ఏంటంటే వాళ్ళు నీట్గా సాయిబాబా గారికి పారాయణ కూడా చేసుకుంటారు. అండ్ ప్రశాంతంగా కూర్చొని కాసేపు ధ్యానం కూడా చేసుకోవచ్చు. సో అలా గుడి నుంచి అట్లా బయటకు వచ్చేస్తే ఇక్కడ క్యూట్గా చిన్న విగ్రహం దేవుడిది కనిపించింది. సో నాకు క్యూట్గా అనిపించి చిన్న వీడియో అయితే తీశాను. సో మేము మళ్ళీ ఇట్లా మెట్లు ఎక్కుకుంటూ, అండ్ మేము స్టెప్సే యూస్ చేసామండి, లిఫ్ట్ అయితే యూస్ చేయలేదు. స్టెప్సే ఎక్కుకుంటూ అట్లా పైకి వచ్చేటప్పటికి సెకండ్ ఫ్లోర్లో ఏంటంటే వారాహి అమ్మవారు మనకు కనిపిస్తారు, దర్శనం అవుతుంది. సో ఏంటంటే ఇప్పుడు అమ్మవారికి వాళ్ళు నీట్గా అలంకరించి పాదాలకు చూడండి ఎంత చక్కగా పారాణి పెట్టి పట్టీలు కూడా పెట్టారు. సో అలా ప్రతి దేవుడికి కొంచెం నీట్గా అలా అలంకరించుకుంటూ ఉన్నారు. అండ్ మేము వచ్చేటప్పటికి ఏంటంటే కొంచెం లేట్ అయింది, తలుపు వేసేసారు. సో మేము వాళ్ళకి అడిగాం, మేము క్లియర్గా వీడియో అయితే తీసుకుంటాము అంటే వాళ్ళు చాలా ఫ్రెండ్లీగా ఓకేనండి తీసుకోవచ్చు, ఇంకా వేరే భక్తులకు కూడా తెలుస్తుంది కదా, సో గుడికి వాళ్ళు కూడా వచ్చి దర్శనం చేసుకుంటారు అన్నారు. సో ఇక్కడ ఏంటంటే అలా గుడిలో ఒక రౌండ్ వేసి వచ్చేటప్పటికి ఏంటంటే క్యూట్గా శివయ్య వాళ్ళ ఫ్యామిలీతో కనిపించారు. అండ్ నాకు అది చాలా క్యూట్గా అనిపించింది. సో నేను దానికి కూడా వీడియో తీసుకున్నాను. నెక్స్ట్ ఇలా వచ్చేటప్పటికి ఏంటంటే మా అన్నయ్య వదిన గుడిలో ఫొటోస్ ఏదో తీసుకున్నట్టున్నారు, వాటి గురించి మాట్లాడుతున్నారని నేను అనుకుంటున్నాను. సో ఇంకేంటంటే నేనేంటంటే సో మా తమ్ముడు ఎప్పుడు మాకు వీడియో తీస్తూ ఉంటాడు యాక్చువల్లీ. సో వాడి రోజు రాలేదనమాట, అందుకే నేనే ఏదో ఒకలా కష్టపడి వీడియో తీసుకుంటున్నాను. ఇక్కడ వీళ్ళిద్దరూ చూస్తే ఏదో నిజంగా భక్తురాల్లాగా కొట్టుకుంటున్నారు అనమాట. నేను పెట్టుకుంటాను బొట్టు అంటే నేను పెట్టుకుంటానని. సో మా పెద్దమ్మాయి ఏంటంటే ఇద్దరు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు, అదేంటంటే దండం పెట్టుకొని కాయిన్ వేసుకొని వచ్చింది దేవుడికి. సో ఈ చిన్నది ఏంటంటే నేను కూడా కాయిన్ వేస్తానని చెప్పి కాయిన్ తెచ్చి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూసారా తన ఫేస్లో, అలా ఉందన్నమాట. అది అయిపోయిన తర్వాత మేము మళ్ళీ క్లియర్గా ఒకసారి అమ్మవారికి అది వీడియో అది తీసాను. పంతులు గారు చెప్పారు, ఒకసారి చూడండి గుడి ఎప్పటి నుంచి ప్రారంభించారు అని. ఈ గుడి నిర్మాణం జరిగి 2 సంవత్సరాలు అయింది. గత 18 ఏళ్లుగా ఇంట్లోనే షిరిడి సాయి, అనఘా లక్ష్మి, దత్తాత్రేయ స్వామి ఇంట్లోనే ప్రతిష్ఠ చేసి పూజలు అందుకుంటున్న విగ్రహాలు ఇవి. ఒక స్థిర నివాసం ఏర్పరచాలి, వచ్చే భక్తుల యొక్క ధర్మబద్ధమైన కోరికలు తీరాలి అని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ దేవాలయం నిర్మించడం జరిగింది. కింద ఉన్న షిరిడి సాయి విగ్రహం కూడా షిరిడిలో బాబా గారిని ఎవరైతే తయారు చేశారో వాళ్ళ మనవడు ద్వారా తాలీం గారు, రాజీవ్ తాలీం, ఆయన ద్వారా వియట్నాం మార్పులతో చేయించి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. ఆ ఎదురుగుండా కార్యసిద్ధి గణపతి, ఇక్కడ అనఘా లక్ష్మి, వారాహి, రాజశ్యామలాదేవి 3 విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ. అనఘా లక్ష్మి అంటే దత్తాత్రేయ స్వామి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఈ బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి లక్ష్మీ సరస్వతి పార్వతి. ఈ లక్ష్మీ సరస్వతి పార్వతి ముగ్గురు కలిసిన రూపం అనఘా లక్ష్మి. లలిత త్రిపుర సుందరి అయినా అనఘా లక్ష్మి అయినా సరే మంత్రి రూపంలో రాజశ్యామల అమ్మవారు ఉన్నారు, సైన్యాధిపతిగా వారాహి అమ్మవారు. అది టైమింగ్స్ అండి, గుడి టైమింగ్స్ ఎప్పుడు ఎట్లా? గుడి టైమింగ్స్ ఉదయం 6:30 నుంచి 12, సాయంత్రం 5:30 నుంచి 8. ఓకే ఓకే. కుంకుమ పూజలు అమావాస్య, పౌర్ణమి, పంచమి, అష్టమి తేదీలు వారాహి అమ్మవారికి చాలా విశేషమైన ఇష్టమైన రోజులు కనుక ఆ రోజుల్లో కుంకుమ పూజలు జరుగుతున్నాయి. మొన్న ఈ నూతన సంవత్సరం ఉగాది సంవత్సరం మొదల్లో అన్ని నక్షత్రాలకి కలిపి నక్షత్ర హోమం చేయడం జరిగింది ఇక్కడ. ప్రతి శుక్రవారం సాయంత్రం వారాహి అమ్మవారికి సంధ్యా సమయంలో చేసే పూజ చాలా ప్రీతికరం కనుక ప్రతి శుక్రవారం సాయంత్రం కుంకుమ పూజలు జరుగుతాయండి. ఇక్కడికి అప్పటికప్పుడు వచ్చి పేరు నమోదు చేసుకొని కూడా పూజలో పార్టిసిపేట్ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ముందుగా చెప్పాలి అని ఏం లేదు. 6 నుంచి 8 సాయంత్రం పూజ. ఎందుకంటే వారాహి అమ్మవారికి ఏదైనా సరే సూర్యాస్తమయం తర్వాత చేయవలసిన పూజ మంచి విశేషమైన ఫలితాలు ఇస్తుందని. ఇక్కడ
11 ప్రదక్షిణలు అమ్మవారి గర్భాలయానికి, 9 ప్రదక్షిణలు బాబా గారికి చేయమని కోరుతున్నాము. బాబా గారి పాదుకలు ఉన్నాయి. ఆయన యొక్క పాదం యొక్క సైజుతో తయారు చేయబడ్డ పాదుకలు, ఆయన ముందర అవతారాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్ని చోట్ల పెట్టి పూజించి తీసుకొచ్చిన పాదుకలు. గత 18 ఏళ్లుగా ఆ పాదుకులకి నమస్కారం పెట్టుకుని ఆయన కోరినది వాళ్ళకు తోచినంత బియ్యం ఆ పాదుకుల మీద వేయమని, దానివల్ల వాళ్ళ యొక్క పాపకర్మలు తగ్గించి వాళ్ళకి పుణ్యఫలం ప్రసాదిస్తానని చెప్పేసి బాబాగారు స్వయంగా చెప్పిన మాటలు ఇవి. ఆ వచ్చిన బియ్యం ప్రతి లక్షవారం ఉండేసి బయట అన్నదానంలో కలిపేటది. ప్రతి లక్షవారం అవుతుందండి గుడి దగ్గర అన్నదానం చేస్తారా? ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతం చలివేంద్రం జరుగుతుందండి. ఈ సమ్మర్లో మే జూన్లో అండి. మొత్తం 60 డేస్ కూడా 10 నుంచి 12 వరకు మజ్జిగ పంచడం జరుగుతుంది. బియ్యం సమర్పించవచ్చు స్వామికి. అది కూడా అన్నదానంలోనే కలిపేస్తారు. మనకి తెలియకుండానే మనం అన్నదానంలో పార్టిసిపేట్ చేసిన ఫలితం కూడా వస్తుంది అందులో. ఈరోజు ఈ ఆలయానికి ధర్మకర్త అండి. నేను మిస్సెస్ ఈవినింగ్ వస్తారు, ఇప్పుడు రాలేదు అలా. ఓకే ఓకే. పేరేంటండి సార్ది? నా పేరు శ్రీనివాస సుబ్రహ్మణ్య శాస్త్రి. వీళ్ళు 18 ఏళ్లుగా ఇంట్లో బాబాగారి ప్రతిష్ట, అమ్మవారి ప్రతిష్ట, దత్తాత్రేయ స్వామి ప్రతిష్ట జరిగినప్పుడు మా సాయి శ్రీమేరు ట్రస్ట్, ఇది సాయి అంటే బాబాగారు, శ్రీమేరు అంటే అమ్మవారు, ట్రస్ట్ పేరు మీద రిజిస్టర్ చేయబడిన దేవాలయం. వీళ్ళందరూ కూడా ట్రస్ట్ సభ్యులైన. ఈ ప్రస్తుతం హిడెన్ స్ప్రౌట్స్ అని చెప్పి ఒక మతిస్థిమితం లేని పిల్లల స్కూల్ ఉంది. వాళ్ళకి ఏంటంటే మొత్తం ఆహార దినుసులు అన్నీ కూడా మేము సప్లై చేస్తూ ఉంటాం. ఇక్కడి నుంచి ఆడపిల్లలు ఒక 150 మంది ఉన్నారు అక్కడ. ఓకే అండి. అది జరుగుతున్న కార్యక్రమం. సేవా కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతుంటాయి. విద్యాదానం, అన్నదానం, వస్త్రదానం. డిసెంబర్, నవంబర్లో వస్త్రదానం చేస్తుంటాము. మార్చ్, ఏప్రిల్, మే అంతా విద్యాదానం. అంటే అలా సీజనల్గా నీడ్ ఉన్న పీపుల్స్. ఇప్పుడు వస్త్రదానం అంటే ఇప్పుడు ఎవరైనా వాడిన వస్త్రాలు తెచ్చిచ్చినా అవి మీరు చేస్తారా? అంటే మ్యాక్సిమం న్యూయే ఇస్తాము. ఓకే ఓకే. ఎందుకు అంటే అది ఇవ్వకూడదు అనే దాని మీద ఏం కాదు. ఇక్కడికి తెచ్చి టెంపుల్లో బాబా దగ్గర పెట్టి పట్టుకెళ్తాం కదా, వాడిన వస్త్రాలు పెట్టలేక అంతే. మనం ఇవ్వాలి అనుకుంటే స్వయంగా మనం వెళ్ళించుకోవచ్చు. బట్ ఇక్కడ వస్త్రదానం రూపంలో ఆలయం నుంచి చేస్తున్నప్పుడు నూతన వస్త్రాలు ఇస్తే ఏ కార్యక్రమం చేయాలి సరే భగవంతుడి యొక్క నుంచి మనకి వాళ్ళ యొక్క ఆశీర్వాదం ఉంటూ ఉండాలని చెప్పేసి అందరికీ కోరుకుంటాం. అందరికీ మంచి జరగాలని ఒక మంచి ఉద్దేశంతో నిలిచబడ్డ దేవాలయం. ఓకే సరే, ఉంటాను.